నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి మనకి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా కరీంనగర్కు సంబంధించి సహారా ఇండియా డిపాజిట్దారులు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, కొన్నేళ్ల నుంచి సహారా సంస్థలో డిపాజిట్లు ఉన్నటువంటి పరిస్థితి, ఏళ్లు గడుస్తూ ఉన్న సంస్థ నుంచి ఎలాంటి చెల్లింపులు లేకపోవడం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎవరైతే డిపాజిట్దారులు ఉన్నారో. సహారా సంస్థ కార్యాలయం మేనేజర్ను నిలదీసి డిపాజిట్దారులు న్యాయం చేయాలంటూ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీకాంత్. దేశవ్యాప్తంగా పేరెన్నికగన్న సహారా ఇండియా సంస్థకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఒక మన్నికైన సంస్థ, పేరొందిన సంస్థగా కూడా గుర్తింపు పొందిన సంస్థ అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఆ మధ్యతరగతి వ్యక్తులు సాధారణంగా ఆ భవిష్యత్తుకు తరాలకు ఉపయోగపడతాయని చెప్పేసి కూడా కొంత నగదును డిపాజిట్ చేసి, అంటే ఈ సహారా ఇండియాకు సంబంధించి చిన్న మొత్తాలు పొదుపు చేస్తూ పెద్ద మొత్తంలో కూడా రిటర్న్స్ ఉంటాయంటూ కూడా కొన్ని స్కీమ్లు సహారా ఇండియాలో, ఏదైతే ఎల్ఐసి తరహాలో కూడా సహారా ఇండియా కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా గుర్తింపు పొందిన సంస్థ. అయితే దీంట్లో పెద్ద ఎత్తున కూడా అంటే లక్షలాదిగా దేశవ్యాప్తంగా కూడా సహారా సంస్థకు సంబంధించి ఏదైతే డిపాజిట్ దారులంతా కూడా లక్షల కోట్లలో కూడా డిపాజిట్లు చేసిన పరిస్థితి. అయితే ఇటీవలి కాలంలో మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఏదైతే సహారా సంస్థకు సంబంధించిన అధినేత సుబ్రత రాయ్ మృతి చెందిన తర్వాత దీనికి కంపెనీకి సంబంధించి పలు చోట్ల ఫిర్యాదులు వెలువెత్తుతున్న పరిస్థితి అనేది గత కొన్నేళ్లుగా కూడా ఏదైతే బకాయిలు అంటే డిపాజిట్లు చెల్లించడంలో తిరిగి కస్టమర్లు చెల్లించడం కూడా సంస్థ విఫలమవుతుంది. అయితే ఇదంతా కూడా దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిణామంలో ఇటీవల కాలంలో అయితే కస్టమర్లంతా కూడా అభద్రతా భావం, అంటే ఏళ్లు గడుస్తున్నా, మెచ్యూరిటీ గడుస్తున్నా కూడా తమకు ఎలాంటి రిటర్న్స్ ఇవ్వడం లేదు అంటూ కూడా వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేసి స్థానిక కార్యాలయాలపై దాడులకు దిగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇదంతా కూడా ఒక సర్వసాధారణం అయిపోయిందని చెప్పొచ్చు. అయితే ఈ రోజు తాజాగా సహారా ఇండియాకు సంబంధించి కార్యాలయ ముట్టడికి స్థానికులంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. తమకు చాలా ఏళ్లుగా కూడా మెచ్యూరిటీ వచ్చినప్పటికీ కూడా తమకు పెట్టుబడులు రిటర్న్ ఇవ్వట్లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో తమ పరిధిలో ఏమీ లేదు, కేవలం ఇదంతా కూడా సుప్రీంకోర్టులో సహారాకు సంబంధించి, అంటే ఇప్పటికే దాదాపు కేంద్ర ప్రభుత్వం కూడా సహారా సంస్థకు సంబంధించిన ఏదైతే అకౌంట్ కు సంబంధించి పెద్ద మొత్తంలో ఆస్తులను కూడా ఫ్రీజ్ చేసిన విషయం తెలిసింది. ఈ కేసు సుప్రీంకోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ప్రతి లబ్ధిదారుడికి కూడా పలు దఫాలుగా, అంటే కొన్ని కోట్లు, అంటే దాదాపుగా ఒక 3-4 దఫాలుగా కూడా ఈ కొన్ని కోట్ల రూపాయలను కూడా విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇదంతా అభద్రతా భావంతో ఏళ్లు గడుస్తున్నా కూడా తమ డబ్బులు రావట్లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు కూడా ఒక ఏదైతే ప్రకటన అయితే వెలువరించిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే డిపాజిట్ దారులకు ఏదైతే ఆన్లైన్ ద్వారా ఎవరైతే ఫిర్యాదులు, అంటే ఎక్కడికక్కడ కూడా అక్రమాలు జరగకుండా ఆన్లైన్ ద్వారా ఎవరైతే ఫిర్యాదులు చేస్తారో వాటిని పరిశీలించిన అనంతరం వాళ్ళకి డబ్బులు అందుతాయని చెప్పేసి మేనేజర్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. స్థానికంగా తాము కేవలం ఉద్యోగులు మాత్రమే, తమ చేతిలో ఏం లేదు, ఇదంతా కూడా కేంద్రం పరిధిలో ఉంది, సుప్రీంకోర్టు పరిధిలో ఉంది అంటూ కూడా సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేసినప్పటికీ కూడా స్థానికులు, అంటే ఏదైతే వీళ్ళంతా ఆందోళనకు వచ్చిన వ్యక్తులంతా కూడా ఒక దశలో చేయి చేసుకునే పరిస్థితి కూడా నెలకొంది. వెంటనే అక్కడ సిబ్బంది పోలీస్ బ్లూ కోట్ సిబ్బందికి సమాచారం అందించడంతో వాళ్ళు